అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పూర్ణిమా దుర్గా, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, మామ్ ఐవీఎఫ్ మెహదీపట్నం, హైదరాబాద్. ఈ వీడియోలో మనం ట్రీట్మెంట్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ గురించి తెలుసుకుందాం. సో మనం ఎండోమెట్రియోసిస్ ట్రీట్మెంట్ గురించి మనం డిసైడ్ అవుతున్నప్పుడు దే ఆర్ టూ థింగ్స్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఒకటి, మీరు ఇన్ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తారు అంటే మీకు ప్రెగ్నెన్సీ కోసం కావాలా ట్రీట్మెంట్ ఆర్ పెయిన్ రిలీఫ్ కావాలా అనేది, దే ఆర్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్ స్పెక్ట్రమ్ అనమాట. సో పెయిన్ రిలీఫ్ కోసం యు ఆర్ లుకింగ్ ఓన్లీ ఫర్ పెయిన్ రిలీఫ్ అండ్ యు ఆర్ నాట్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ ఆర్ యు ఆర్ అన్మ్యారీడ్ గర్ల్ విత్ సివియర్ పెయిన్ సిమ్టమ్స్ అండ్ ఆల్, వాళ్ళకి మన ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది వేరే ఉంటుంది. అండ్ ఎండోమెట్రియోసిస్ అండ్ ఫర్టిలిటీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం పెయిన్ మేనేజ్మెంట్కి మనకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. జనరల్గా I have seen so many patients with endometriosis. I have seen them with severe dysmenorrhea. Ante valla pain anedi they will be very unbearable. As a doctor, it is my duty to treat them if they are coming for pain. Me pain because quality of life anedi chaala important. Pain reduces your quality of life. The work quality reduce avutundi. వాళ్ళ ఫిజికల్ హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ట్రీట్ పెయిన్ ఇఫ్ ద పేషెంట్ కమ్స్ టు యూ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్. సో మనకి పెయిన్ ట్రీట్ చేయడానికి వాట్ ఆర్ ద ఆప్షన్స్ యూ హ్యావ్ అంటే, ఫస్ట్ మనకి జనరల్గా వీ కెన్ గివ్ సమ్ పెయిన్ కిల్లర్స్ అండ్ సి, దాన్ని ఎన్ఎస్ఏడ్స్ అంటాము. అండ్ వీ హ్యావ్ సమ్ యాంటీస్పాస్మోడిక్స్. యూ హ్యావ్ ఓన్లీ అంటే కొంతమందికి జస్ట్ ఫస్ట్ డే అంటే పీరియడ్స్ ఉన్న ఫస్ట్ డే కొంచెం పెయిన్ ఉండి సెకండ్ ఆర్ థర్డ్ డే దే మైట్ బీ ఫైన్. సో ఇలాంటి వాళ్ళల్లో మనకి జస్ట్ 1 or 2 డేస్కి మనకి ఎన్ఎస్ఏడ్స్ ఆర్ పెయిన్ కిల్లర్స్ ఆర్ యాంటీస్పాస్మోడిక్స్ ఇచ్చుకుంటే వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. బట్ చాలామందికి ఏంటంటే దే మే నీడ్ అ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్. అండ్ ఎస్పెషలీ ఎండోమెట్రియోసిస్ ఏంటంటే ఇది ఒక హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్ అనమాట. అంటే దీనిలో ఈస్ట్రోజన్ వాల్యూస్ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది పెరగడం వల్ల ఈ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో వీ నీడ్ మెడికేషన్స్ విచ్ సప్రెస్ దట్ మెకానిజం అనమాట. జనరల్గా ఈ ఎగ్ రిలీజ్ని, ఫాలిక్యులర్ డెవలప్మెంట్ని దీన్ని సప్రెస్ చేసే ట్రీట్మెంట్ ఇస్తే ఈ పెయిన్ అనేది కూడా తగ్గుతుంది. వీళ్ళకి పీరియడ్స్ అనేవి కూడా ఎంత తక్కువ వస్తే అంత పెయిన్ రిలీఫ్ అని ఉంటుంది. వీటికి మనకున్న we have few drugs which can control these things. One are OC pills, contraceptive pills. Contraceptive pills have a lot of advantages apart from providing contraception. So contraceptive pills helps them, OC pills helps them, and there are a lot of progesterones which are available in the market like Dynogest, Dydrogestrone. ఇలా మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. దే ఆర్ లాట్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్స్ విచ్ కెన్ హెల్ప్ యూ టు రిలీవ్ దిస్ పెయిన్. బట్ ఇది ఒక లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ యూ నీడ్ టు టేక్ ఫర్ అ ప్రొలాంగ్డ్ పీరియడ్ టు రెడ్యూస్ ద సిమ్టమ్స్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ అ కాపర్ టీ టైప్ లాగా ఎలా అయితే మనం కంట్రసెప్షన్కి వాడతామో అలాగే యూ హ్యావ్ అ ఇంట్రాయూట్రైన్ డివైస్ విచ్ కంటైన్స్ దిస్ ప్రొజెస్ట్రాన్. సో ఈ ఇంట్రాయూట్రైన్ డివైస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది ఒకసారి మనం యూట్రస్లో పెట్టుకుంటే ఇట్ విల్ రిలీజ్ ద హార్మోన్ రెగ్యులర్లీ అండ్ దెర్ ఈస్ నో నీడ్ టు డైలీ టేక్ ద ఓరల్ పిల్ అనమాట. సో యూ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూ కెన్ టాక్ విత్ యువర్ డాక్టర్ అబౌట్ ద LNG IUD intrauterine device which can help you to reduce your pain and bleeding in your cases. So these are the few options. And last but not least, you always have a laparoscopy where you can treat the implants, you can remove the implants so that there will be a reduction in your pain. And you have some GnRH agonists అని ఇస్తుంటాం, but we can't give them for a prolonged period. So this intrauterine device is the best one which can help you to relieve the pain. And there are so many safe drugs now which you can give in your endometriosis. So please do talk to your doctor, take the professional help if you have endometriosis and you are suffering with severe pain. Thank you.